నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈస్ దుర్గా. కష్టంతో పాటు సాధించాలన్న తపన ఉంటే కోరుకున్నది ఏదో ఒక రోజు తప్పక వస్తుంది అని నిరూపించాడు అబ్దుల్ అలీం. పెద్దగా చదువుకోలేదు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏదైనా ఉద్యోగం చేయాలని చేతిలో కేవలం 1000 రూపాయలతో ఇంటి నుంచి వచ్చేశాడు. 2 నెలలు పస్తులుండి కాళ్లరిగేలా రోడ్ల మీద తిరిగి చివరికి సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం సంపాదించాడు. కట్ చేస్తే కొద్ది నెలల్లోనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ అయ్యాడు. నేడు ఎంతో మందికి ఇతను ఒక ఇన్స్పిరేషన్ గా మారిపోయాడు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ అలీం తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో తెలిపిన వివరాల ప్రకారం 10th తరగతి వరకు చదువుకున్న అబ్దుల్ 2013లో ఒకరోజు ఏదో ఒక ఉద్యోగం చేయాలి అనుకుని 1000 రూపాయలతో ఇంట్లో నుంచి వచ్చేశాడు. అందులో రైలు టికెట్కే 800 పోయాయి. దీంతో తర్వాత 2 నెలల పాటు రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. ఈ సమయంలో చాలా కష్టాలు పడ్డాడు. తర్వాత జోహో ఆఫీసు బయట సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం సంపాదించాడు. జోహో కంపెనీ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా అబ్దుల్ పనిచేస్తున్న టైంలో అతనిలో ఉన్న ఇంట్రెస్ట్ను గమనించిన అదే కంపెనీలో పనిచేసే ఓ సీనియర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అబ్దుల్తో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఆ ఉద్యోగి అబ్దుల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాడు. అబ్దుల్ గురించి తెలుసుకున్న ఆ సీనియర్ ఉద్యోగి షాక్ అయ్యాడు. అబ్దుల్కి HTML బాగా తెలుసని గ్రహించాడు. దీంతో ప్రోగ్రామింగ్ గురించి మరింత వివరంగా చెప్తానని చెప్పడంతో అబ్దుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో అబ్దుల్ కెరీర్ లైఫ్ 2 పూర్తిగా మారిపోయాయి. ఇక ప్రోగ్రామింగ్ గురించి బాగా నేర్చుకోవాలన్న ఉత్సాహంతో డబుల్ షిఫ్ట్లలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేయటం మొదలుపెట్టాడు అబ్దుల్. ప్రతిరోజు రాత్రి తన సెక్యూరిటీ గార్డ్ డ్యూటీని ఫినిష్ చేయటం, తర్వాత ఆ సీనియర్ ఉద్యోగి దగ్గర నుంచి కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి నేర్చుకోవటం చేసేవాడు. ఇలా 8 నెలలు తీవ్రంగా కష్టపడి నేర్చుకున్నాడు. దీంతో తనే సొంతంగా ఒక యాప్ క్రియేట్ చేశాడు. ఆశ్చర్యపోయిన ఆ సీనియర్ ఉద్యోగి అబ్దుల్ క్రియేట్ చేసిన యాప్ని తన మేనేజర్కి చూపించాడు. ఆ మేనేజర్కు అబ్దుల్ పనితనం బాగా నచ్చి జాబ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అబ్దుల్ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. జోహోలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు అబ్దుల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.